హాయ్ అండి, ఈ వీడియోలో అయితే మనం గోకర్ణ ట్రిప్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మురుడేశ్వర్ టెంపుల్ దర్శనం చేసుకున్నాక 4 o'clock అంతా బస్ ఎక్కేసాము. ఆ వీడియో ఎవరైనా చూడకుంటే ఛానల్లో ఉంది, సెర్చ్ చేయండి. దానికి కంటిన్యూషనే ఈ వీడియో. సన్సెట్ కల్లా గోకర్ణ వెళ్దాం అనుకున్నాం కదా, కుదరలేదు. 7 అయిపోయింది మేము వెళ్లే లోపల. గోకర్ణ 2 buses మారాలి. బీచ్ లో సన్సెట్ భలే ఉంటదంట గోకర్ణలో, కానీ అది మేము మిస్ అయిపోయాం. 7 o'clock కల్లా బస్ స్టాండ్ లో దిగేసాము. అక్కడి నుంచి రైట్ సైడ్ లో నడుచుకుంటూ 1 kilometer వెళ్ళిపోతే మనకి టెంపుల్ వచ్చేస్తుంది. దాని మధ్యలోనే ఒక షాప్ దగ్గర ఇక్కడ హోటల్స్ ఎక్కడైనా బాగుంటాయని అడిగితే ఒక హోటల్ పేరు చెప్పారు. ఓం శక్తి హోటల్ అనుకుంటా, ఐ థింక్. ఆ హోటల్లో 500కి రూమ్ తీసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది. 500కి వర్త్ అనిపించింది నాకు. హాట్ వాటర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక చిన్న రూము, ఒక కాట్, అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సింపుల్ గా బాగుంది రూమ్. కపుల్స్ కి సరిపోతుంది. అలా అయిపోయింది. టెంపుల్ క్లోజ్ చేసి ఉంటారని చెప్పి మేము డిన్నర్ చేసేసి ఇంకా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేసాము. మార్నింగ్ 2 temples దర్శనం చేసుకొని ఆఫ్టర్నూన్ వరకు బీచెస్ చూసుకొని ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి మా ప్లానింగ్ ప్రకారం. మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి ఒక 200 steps వేస్తే వచ్చేస్తుంది ఈ మహాగణపతి టెంపుల్. తర్వాత పక్కనే శివుడి టెంపుల్ కూడా ఉంది, అది దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ టెంపుల్ కి వెళ్ళాలి. 2 temples లో కూడా ఓన్లీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ తోనే అలో ఉంటుంది. బాయ్స్ అయితే పంచ కట్టుకోవాలి, గర్ల్స్ అయితే చుడిదార్ వేసుకోవచ్చు, లేదంటే శారీ కట్టుకోవచ్చు. ఎవరైనా తెచ్చుకోకపోతే అక్కడ అమ్ముతూ ఉంటారు, కొనుక్కొని కట్టుకుంటున్నారు. షర్ట్ తీసేసి కండువా పంచతో లోపలికి వెళ్ళాలి దేవుడి దర్శనం. మహాబలేశ్వర టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత పక్కనే ఇంకో శివుడు టెంపుల్ ఉంది, దాన్ని మటుకు షూట్ చేశాను నేను. మెయిన్ టెంపుల్ కెమెరా చూపించాను కదా, ఎల్లో వాల్, అది మెయిన్ టెంపుల్. అక్కడ ఆత్మలింగం ఉంటుంది, పక్కనే ఇట్లా శివుడు ఉంటాడు. అంత వాటర్ ఉన్నాయి, వాటర్ లో శివుడు ఉన్నాడు. 2 temples దర్శనం చేసుకున్న తర్వాత తామర గౌరీ టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాను. గౌరీ అక్కడ ఎలా పుట్టింది అన్నదాని స్టోరీ అది నేను ఇప్పుడు పెట్టింది. మహాబలేశ్వర టెంపుల్ దగ్గర నుంచి స్ట్రైట్ ఇట్లా వచ్చేస్తే మనకి ఈ బీచ్ వస్తుంది. ఈ బీచ్ గోకర్ణ మెయిన్ బీచ్. దీంతో పాటు 4 beaches ఉంటాయి ఇక్కడ. ఓం బీచ్, కుడ్లే బీచ్, ప్యారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్. 4 beaches కలిపి 8 kilometers ట్రెక్కింగ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ కల్లా అయిపోతుంది. యంగ్ పీపుల్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ జూమ్ చేసి చూపించాను కదా, అది టెంపుల్. అట్లా టెంపుల్స్ కూడా ఉంటాయి మధ్యలో. మాకు టైం లేదు, అందుకే మేమేం చేయలేదు. మాకు ఈ బీచ్ దగ్గరికి వచ్చేలోపే 10 o'clock అయిపోయింది టైం. 1 hour కల్లా రిటర్న్ అయిపోవాలి మేము. ఇక్కడైతే మా బావ స్పీడ్ బోట్ ఎక్కదామన్నాడు, కానీ నాకు భయం వేసింది, నేను రానన్నాను. ముసలోళ్ళు ఎక్కుతున్నారు అక్కడ, అది చూపిస్తున్నాడు. చూడు అదే వేరే లెవెల్ అనమాట. అక్కడ ఆ తాత అయితే ఆల్మోస్ట్ 1 hour నుంచి అలలు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. నాకు అక్కడికి పోవడానికి కూడా భయం వేస్తుంది అలలను చూస్తుంటే. అక్కడికి పోయిన తర్వాత మోటార్ ఆన్ చేస్తారేమో. మా వాళ్ళు ఏందా ముసలి అయినా కానీ ఎంత ధైర్యంగా పోతున్నారు. ఆ స్పీడ్ బోట్లో ఎక్కిన వాళ్ళందరిది ఆల్మోస్ట్ 50+ ఉంటుంది ఏజ్. ఆయన ఎంత ధైర్యంగా ఎక్కి ఫుల్ ఎంజాయ్ చేశారు. బాగుందండి, పిలిచి ఇంకా రాకపోయే లోపల ఇంకా కామ్గా అయిపోయాడు. అమ్మ నాకు ఎలా చూసింది అసలు లేకపోతే దిగడంలో. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని అడిగి ఎలా ఉందో అప్పుడైనా ఎక్కదాం అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. దేనికైనా ధైర్యం ఉండాలి, ఇంకేం చేసేది లేక కామ్గా వెళ్ళి బీచ్ లో ఆడుకున్నాను. అమ్మా ఏంది ఈ వయసులో వాళ్ళకి అడ్వెంచర్ అవసరమా? హుషారు ఎలా అని చెప్పడికి పోయి ఏమడగల ಅಂಕಲ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಚೆನ್ನಾಗಿದೆ. ಹೌ ಇಸ್ ಯುವರ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. అంత గొంతు దించుకొని వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి కన్నడ రాదు, ఇంగ్లీష్ రాదు అని చెప్పి వాళ్ళకి వచ్చేది హిందీ. ఇంకా స్పీడ్ బోట్లు ఇవన్నీ మన వల్ల కాదని ఇంకా బీచ్లో ఆడుకోవడం స్టార్ట్ చేశాను. ఇక్కడైతే ఇక్కడ లవ్ సింబల్ వేసి మా ఇద్దరు నేమ్లో స్టార్టింగ్ వర్డ్ రాశాను. టీవీలలో చూస్తుంటాం కదా మనం ఇట్లా రాయడం. ఇక్కడ డ్రెస్ కోడ్ ఉందని చెప్పాను కదా, ఆ విషయం నాకు లాస్ట్ మినిట్లో తెలిసింది. ట్రిప్కి ఇంకా బయలుదేరుతామనగా అప్పటికప్పుడు నేను ముందు జీన్స్ పెట్టేసుకున్నాను. అప్పటికప్పుడు ఈ డ్రెస్ తీసుకోవడంలో చున్నీ పెట్టుకోవడం మర్చిపోయాను. నన్నైతే టెంపుల్లోకి అలో చేశారు. తర్వాత జీన్స్ చేంజ్ చేసుకున్నాను. చున్నీ లేదు దీని మీదకి. చుడిదార్ అయితే ఓకే వాళ్ళకి, చున్నీ ఏం నెససరీ కాదు. బీచ్లో 1 hour టైం స్పెండ్ చేసిన తర్వాత కోటి తీర్థంకి వెళ్తున్నాము. బీచ్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది కోటి తీర్థం. చిన్న సందు, పాతకాలం ఇల్లులన్నీ ఉంటాయి వెళ్లే దారిలో.
ఇక్కడ వెలిసిన ఆత్మలింగం గురించి స్టోరీ తెలుసుకుందాము. నేనేమంత స్టోరీ టెల్లర్ కాదు, సింపుల్ గా చెప్పేస్తాను. రావణాసురుడు ఘోర తపస్సు చేసి శివయ్యని ఆత్మలింగం అడుగుతాడు. శివయ్య ఆత్మలింగం ఇస్తూ ఒక షరత్తు పెడతాడు. లింగం కింద పెట్టకుండా తీసుకుని వెళ్ళాలి, లేదంటే శక్తులన్నీ తిరిగి మళ్ళీ నాకే వచ్చేస్తాయని చెప్పి రావణాసుడు ఆత్మలింగం తీసుకుని బయలుదేరతాడు. మార్గ మధ్యంలో బాలగణేశుడు ఎదురవుతాడు. అప్పుడే సంధ్యావందనం కావడం వల్ల సంధ్యావందనం చేసుకోవడానికి రావణాసుడు బాలగణేశుడికి ఆ ఆత్మలింగాన్ని ఇస్తాడు. బాలగణేశుడు ఆవులు కాసుకునే టైం అవడం వల్ల నేను 3 సార్లు పిలుస్తాను, ఆ లోపు నువ్వు వస్తే ఇస్తాను, లేదంటే కింద పెట్టేసి వెళ్ళిపోతాను అని చెప్పి 3 సార్లు పిలిచేసి కింద పెట్టేస్తాడు. ఇప్పుడు రావణాసురుడు కోపంతో బాలగణేశుడి పైన ముటిక్కాయ వేస్తే స్వామికి ఇక్కడ పైన కొంచెం బుడిపిలా ఉంటుంది. ఆ ఆత్మలింగాన్ని ఇక్కడ చూస్తాం మనం, మహాబలేశ్వర లింగం లాగా. ఇక్కడ లింగం లాగా దర్శనం ఇవ్వడు స్వామి, ఒక రోల్ లా ఉంటుంది, దాంట్లో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ తీసుకొని మనం చల్లుకోవాలి. ఆ లోపల తాకితే అదే ఆత్మలింగం అంట. ఇప్పుడు కనిపిస్తున్న ప్లేస్ కోటి తీర్థము, మినీ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ పితృకర్మలు, పిండ ప్రదానాలు చేసుకుంటారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న గదులు, 4 సైడ్స్ అక్కడ చేసుకుంటున్నారు. చుట్టూ ఇల్లులు, మధ్యలో కోనేరు, భలే ఉంది. ఈ ట్రిప్ లో మేము చేసిన మిస్టేక్స్ చెప్తాను. ఫస్ట్ టెంపుల్స్ దర్శించుకొని ఆ తర్వాత బీచ్ కి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ ఇక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మునిగి తర్వాత 2 టెంపుల్స్ దర్శనం చేసుకోవాలంట. గోకర్ణ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంతే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.